మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. నవ సమాజ నిర్మాణం కోసం పునాది రాళ్ళు వేస్తూ తమ రెక్కల కష్టాన్ని చాటుకోకుండా తమలోనే దాచుకుంటున్న శ్రామికులకు మేడే శుభాకాంక్షలు. ఇదివరకు కార్మికులు వారి జీవిత విధానం అంటే ఏంటి, వారి జీవిత విధానంలో ఎలా ఉండేవి అనేది ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు సిపిఐ కార్యదర్శి షాబీర్ పాషా గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా సమస్త కార్మిక వర్గానికి ప్రజలకు 138వ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. 1886 మే 1 నుంచి ప్రపంచ కార్మిక దినోత్సవంగా మేడేని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. 138 సంవత్సరాల క్రితం మరి సాగించినటువంటి మహత్తరమైనటువంటి కార్మిక వర్గ పోరాటంలో అమరులైన కార్మిక వర్గం 8 గంటల పని హక్కును సాధించింది. ఆ 8 గంటల పని హక్కు సాధించిన దినంగా కార్మిక వర్గ పోరాటాలకు స్ఫూర్తి దినంగా మేడేని ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం దేశాలు, జాతులు, మతాలు, కులాలకు సంబంధం లేకుండా ప్రపంచ కార్మిక వర్గం మేడేని ఒక స్ఫూర్తి దినం, పోరాట దినంగా పండుగలాగా జరుపుకుంటా ఉంది. ఈ మేడేకి ముందు మరి 1886 కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రోజుకి 19 నుంచి 20 గంటలు కార్మికులు పనిచేయించేవారు. ఒక బానిసత్వంలాగా మనుషులు పనిచేస్తున్నట్టు స్థితి. పారిశ్రామిక అధిపతులు లేదా భూస్వాములు, యజమానులు కార్మిక వర్గానికి వారి వ్యక్తిగత జీవితం లేకుండా రోజుకి 24 గంటలు 20 గంటలు పనిచేసేటటువంటి స్థితి ఉండేది. దానికి వ్యతిరేకంగా మరి చిన్న చిన్న సమూహాలుగా ఉన్నటువంటి కార్మికులు ఒక నాయకత్వంగా ఏర్పడి అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల పరంపరలోనే అమెరికా దేశంలోని చికాగో నగరంలో హే మార్కెట్లో సాగించినటువంటి పెద్ద ఎత్తున పోరాటం. ఆ పోరాటం కాల్పుల్లో మరి అక్కడ కార్మిక వర్గం చనిపోయింది. వందలాది మంది అమరత్వం ద్వారా వాళ్ళు చనిపోయినటువంటి మరి రక్తపు మడుగులో మరి వాళ్ళు వేసుకున్నటువంటి చొక్కాలు, బట్టలు దాంట్లో నుంచి ఒక పీలుగలాగా చింపి ఆ రక్తపు మడుగులో అది ఎర్రజెండాగా మారింది. ఇదే ప్రపంచ కార్మిక వర్గానికి స్ఫూర్తినని నాటి నాయకులు మనకు అందించారు. ఈ ఎర్రజెండా మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు ఎగురుతూ ఉంది. ఈ ఎర్రజెండా ఎవరో ఒకలం ఈ రంగు బాగుంటుందంటే పెట్టుకుంటే వచ్చింది కాదు. రక్తంతో తడిసినటువంటి కార్మిక వర్గపు త్యాగపూరితంగా ఏర్పడ్డది. మేడే ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున మార్పులు వచ్చినాయి. మేడే యొక్క స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా అనేక విప్లవోద్యమాలు వచ్చినాయి. రష్యాలో మరి నాడు కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చిన ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంతో పాటు అనేక దేశాలలో కార్మిక వర్గ పోరాటాలు వెల్లువలాగా వచ్చి మరి బానిసత్వానికి విముక్తి కోసం సాగినటువంటి ఉద్యమానికి మేడేనే ఒక స్ఫూర్తిగా నిలబడింది. దాని వెల్లువలో మన దేశంలో 1920లో ఏఐటిసి ఏర్పాటు చేయబడింది. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పాటు చేసి ఈ దేశ కార్మిక వర్గాన్ని జాతీయోద్యమంలోకి తీసుకెళ్ళింది. జాతీయోద్యమంగా బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగినటువంటి స్వతంత్ర పోరాటంలో కార్మిక వర్గాన్ని మేడే స్ఫూర్తితోని మన దేశంలో కూడా మేడే స్ఫూర్తితోనే కార్మిక వర్గం ముందుకు సాగింది. ఇవాళ ఏ త్యాగాలతో నిర్మించుకున్నటువంటి 8 గంటల పని దినం కానీ అనేక కార్మిక హక్కులు కానీ హరించి వేస్తున్నటువంటి దశలో మన 138వ మేడే వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ 8 గంటల పని హక్కు పోయి మన దేశంలోనే మరి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు 12 గంటల పని దినం తీసుకొస్తా ఉన్నారు. ఆనాడు 8 గంటలు దేనికోసం వచ్చినాయి? ప్రతి మనిషి 8 గంటలు పని చేయాలా, 8 గంటలు విశ్రాంతి ప్రతి మనిషికి అవసరం. కుటుంబం కానీ ఇతర తన వ్యక్తిగత జీవితం, కుటుంబం వీటన్నిటిని కోసం ఒక 8 గంటలు ఆ రకంగా ఒక ఆలోచన చేసి 8 గంటలు ప్రతి మనిషి పనిచేయాలని పెడితే ఇవాళ మళ్ళీ 12 గంటల పని అధికారికంగా చేయడానికి ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 1000 రోజులు ఎలాంటి సెలవు దినాలు లేకుండా పని చేయాలనేటటువంటి ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే మనిషిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంది. కార్మిక వర్గం మీద మళ్ళీ దాడి సాగుతూ ఉంది. అనధికారికంగా ఇవాళ అనేక పరిశ్రమల్లో 13 గంటలు 14 గంటలు పనిచేస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ లాంటి రంగాలలో ఇవాళ 15 గంటలు కూడా శ్రమ చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మేడే ఇవాళ కార్మిక వర్గ హక్కుల పరిరక్షణకి లేదా సంస్థల యొక్క పరిరక్షణకి, సమస్త కార్మిక వర్గం దోపిడీ పీడనకు గురవుతున్నటువంటి శ్రమ దోపిడీకి గురవుతున్న వర్గాలని మళ్ళీ ఐక్యం చేయడానికి ఇది స్ఫూర్తి దినంగా జరపాలా. ఇవాళ ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి స్థితి చూస్తే అనేక పోరాటాలతో 1923, 36 నుంచి అనేక సంక్షేమ చట్టాలు వచ్చినాయి. ఇవాళ 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చి ఆదాని అంబానీలకు అనుకూలమైనటువంటి చట్టాలు ఇవాళ పార్లమెంట్లో చేస్తూ కార్మిక వర్గం యొక్క హక్కుల మీద దాడి జరుగుతున్న నేపథ్యంలో 138వ మేడే జరుగుతూ ఉంది. ఇటు కార్మికులు, రైతాంగం, సబ్బండ వర్గాల ప్రజలు, పెరిగినటువంటి ధరలు,
లేదా కార్మిక చట్టాల యొక్క హననం, అదేవిధంగా రైతాంగ వ్యతిరేకమైన నిర్ణయాల నేపథ్యంలో ఈ దేశంలో మరి మెజార్టీగా ఉన్నటువంటి ప్రజలు 90% మంది ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. అందుకే 138 మేడే స్ఫూర్తి ఏంటంటే, ఈ మేడే స్ఫూర్తితో కార్మిక ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ కార్మికుల మీద ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక మంచి తీర్పునిచ్చేటటువంటి దినం ఇది. పోరాట దినంగా మేడేని జరపమని పిలుపునిస్తా ఉన్నాం. అమరవీరులు అందించినటువంటి స్ఫూర్తి కొనసాగాల. తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా మన సింగరేణి ప్రాంతంలో నాడు ఈ సింగరేణిలో 1942లో ఏర్పాటు చేయబడినటువంటి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గని కార్మిక ఉద్యోగంతో పాటు ఈ ప్రాంతంలో శేషగిరిరావు గారు, విఠలరావు గారు, కొమరయ్య గారు, సర్వదేవభట్ల రామనాథం గారు, మగ్దుం మొహిద్దీన్ గారు, రాజ్ బహదూర్ లాంటి అనేక మంది నాయకులు మరి కార్మిక ఉద్యమానికి నాయకత్వం వహించారు. మరి మహిళల్ని కూడా భూగర్భంలో దించి వెట్టి చాకరీ చేస్తున్న స్థితి నుంచి, పావలా జీతం ఉన్నటువంటి స్థితి నుంచి వాళ్ళ మెరుగైనటువంటి ఈ మేరకైన సమాజ నిర్మాణంలో ఎర్రజెండా అనేక పాత్ర నిర్వహించింది. వాటన్నిటికీ స్ఫూర్తి నాడు నేడు రేపు మేడేని. మేడే ఇది పండుగ దినం కాదు, పోరాట దినం. దీన్ని కావాలని మేడేని కూడా కొంతమంది ఏదో చాక్లెట్లు పంచుకొని జెండాలు లేపే కార్యక్రమం చేస్తున్నది కాదు. నిరంతరం మనిషి జీవితం మెరుగుపడాలంటే సంఘర్షణ ఒకటే మార్గం. ప్రపంచ కార్మికులారా ఏకం కండన్న నినాదాన్ని తీసుకుపోవడానికి మేడే ఇది స్ఫూర్తి దినం, పోరాట దినం. అందుకనే 138వ మేడే కార్మిక హక్కుల రక్షణకి, మరి అదేవిధంగా దేశ రక్షణకు, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామిక భావజాలాన్ని కాపాడుకోవడానికి వేదికగా మేడేని జరుపుకుందాం. మేడే స్ఫూర్తితో నిజమైనటువంటి దేశభక్తులంతా భారతదేశంలో ఏకం కావాలి. భారతదేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, కార్మిక హక్కులను, రైతాంగ హక్కులను కాపాడి సమస్త ప్రజల యొక్క సంక్షేమం కోసం సాగే పోరాటానికి స్ఫూర్తి 138వ మేడే అని తెలియజేస్తూ మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తాం.